పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యాకోబు 4వ అధ్యాయము 6వ వచనము. కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎన్నడూ కూడా అహంకారులముగా ఉండొద్దు. డబ్బుని బట్టి, ఆస్తిని బట్టి, అందమును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, పేరుని బట్టి, ప్రఖ్యాతను బట్టి, ధనఘనతలను బట్టి దేని నిమిత్తమైనను మనము గర్వముగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే గర్వముగా ఉన్నవారు దేవునికే శత్రువులు. ఆయన కృప మన మీద కుమ్మరించబడినట్లు దీన మనస్సు కలిగి ఉండడం శ్రేష్టము. కాబట్టి దీన మనస్సు కలిగి ఉండండి. ఆయనతో సహవాసము కలిగి జీవించవచ్చు. ఆయన కృపను మనము సమృద్ధిగా పొందుకోవచ్చు. దేవుడు నీకు సమృద్ధి కృపనిచ్చునుగాక. ఆమెన్.